మల్టీ టాలెంటెడ్ నేను, కాకపోతే నన్ను నేనే గుర్తించుకోలేదు అంతే. నమస్తే అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియోలో మనకి ఎంతో ఇష్టమైన, మనందరికీ ఎంతో ఇష్టమైన జున్ను తయారు చేసుకుందాం. స్టార్ట్ చేసేద్దామా? అబ్రాడ్లో ఉంటుంది జున్ను అంటుంది, అక్కడ దొరుకుతుందా? ఎలా దొరికింది? స్టాప్ స్టాప్ స్టాప్. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సొల్యూషన్ నేను చూపించబోతున్నాను. సో వెయిట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. టాడా! సో ఇండియా నుండి నేను జున్ను పౌడర్ తెప్పించుకున్నాను. మనలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలిసి ఉంటుంది జున్ను పౌడర్ గురించి. ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అన్నా, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నా, లేట్ చేయకుండా నా వీడియో చూసేయండి. అండ్ ఫర్ దిస్ ప్రోడక్ట్ కమెంట్ డౌన్ బిలో. ఓకే, మొదలెడదామా? మెయిన్ ఇంగ్రీడియంట్ జున్ను పౌడర్ అండ్ జాగ్రీ కావాలి. అండ్ నేను జాగ్రీ యూజ్ చేస్తున్నాను షుగర్ బదులుగా. జున్ను పౌడర్ని నేను దీంట్లో డ్రాప్ చేసుకుంటున్నా. అండ్ ఈ జున్ను ప్యాకెట్కి మనకి 1/2 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ పడుతుంది. దీంట్లో లంప్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ జాగ్రీని చాప్ చేసేసుకుందాం. సో నేను ఇక్కడ 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేసి ఉండలు ఏమీ లేకుండా మంచిగా తిప్పేసుకున్నాను. అండ్ ఇట్స్ టైమ్ టు యాడ్ ఆ జాగరీ. సో మన జాగరీని కూడా కంప్లీట్గా మెల్ట్ అవ్వనివ్వాలన్నమాట. సో ఇది కంప్లీట్గా మెల్ట్ అవ్వనిద్దాం. సో ఇది కంప్లీట్గా మెల్ట్ అవ్వాలి. అండ్ ఆల్సో నేను ఒక స్పూన్ ఆఫ్ యాలకుల పొడిని యాడ్ చేస్తున్నాను.
ఫైనల్గా అయితే నేను లమ్స్ ఏమి లేకుండా మంచిగా తిప్పేసుకున్నాను. ఇప్పుడు ది మెయిన్ పార్ట్ ఏంటి అంటే దీన్ని వడకట్టాలి, సో దాట్ ఇంప్యూరిటీస్ కానీ ఏమీ లేకుండా మనకు ఉంటాయని. నేను ఈ గిన్నెకి ఆల్రెడీ లైట్గా నెయ్యి రాసి పెట్టుకున్నాను, అది కంప్లీట్గా ఆప్షనల్. మీకు కావాలి అంటే రాసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. సో చాలామంది దీనిపైన లైట్గా పెప్పర్ వేస్తారు, నాకు ఇష్టం లేదు కాబట్టి నేను అదే స్కిప్ చేస్తున్నాను. సో మీకు కావాలి అంటే మీరు వేసుకోవచ్చు. ఓకే, సో నా దగ్గర ఉన్న బౌల్స్తో నేను మేనేజ్ చేస్తున్నాను ఇక్కడ. సో దీంట్లో నేను ఆల్రెడీ వాటర్ పోసుకుని ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ ఒక బౌల్ని మీకు కనిపిస్తుంది కదా, నేను ఒక దాన్ని పెట్టాను. సో దానిపైన దీన్ని ప్లేస్ చేస్తున్నాను అనమాట. సో దీన్ని ఇప్పుడు మనం ఒక 15 minutes వరకు బాగా ఉడకనివ్వాలి. సో లెట్స్ వెయిట్ ఫర్ 15 minutes. ఫైనల్గా మన 15 minutes అయితే అయిపోయాయి. ఎలా ఉందో చూసేద్దామా? నేను మధ్యలో ఓపెన్ చేసి వేపర్ పోతుంది అని చెప్పేసి ప్లేట్ పెట్టాను. రెడీ, 1 2 3. వావ్, ఎంత బాగా వచ్చిందో. చూడటానికి బాగుందా లేదా ఎలా టేస్ట్ చేయాలి అంటే, ఐ మీన్ కరెక్ట్గా అయిందా లేదా ఎలా టేస్ట్ చేయాలి అంటే, నైఫ్ కానీ ఏమైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ని కానీ దీనిలోకి ఇలా ఇంజెక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమీ అంటకూడదు అనమాట. చూసారా? సో పర్ఫెక్ట్గా బేక్ అయింది. సో దీన్ని మనం తీసి పక్కకు పెట్టుకుందాం. ఎన్ని కష్టాలు నాకు. మంచిగా అయింది. జున్నుని 2 typesగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఒకటి హాట్గా, ఇంకొకటి కూల్గా. మీకు ఎలా ఇష్టం? నాకైతే 2 ఇష్టమే, బట్ ఇప్పుడు నాకెందుకో కొంచెం కూల్గా తినాలనిపిస్తుంది. సో ఇది కొంచెం సెట్ అయ్యాక, కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చాక నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1/2 hour అలా తీసి డీమౌల్ట్ చేసి మళ్ళీ చూపిస్తాను. అంటిల్ దెన్ వెయిట్, లెట్స్ డీమౌల్ట్ ఇట్. ఫస్ట్గా ఈ సైడ్స్ అన్నిటిని కట్ చేసుకుంటున్నాను, అంటే ఇలా. ఎంత మంచిగా అనిపిస్తుందో, జెల్లీ లెక్కుంది, టక్ 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 అని. Done. టెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఇది మెయిన్ పార్ట్ అన్నమాట.
దీన్ని ఇట్లా ఎట్లా తిప్పాలి తెలియట్లేదు. అర్థం కావట్లేదు. ఇట్లానే ఉంచి ఇలా తిప్పాలా? అంతేనా? దేవుడా, ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు. తిప్పేసా. కొంచెం ఫెయిల్ అయింది, బట్ స్టిల్ ఇందాక కోల్డ్గా తింటా అని చెప్పాను కదా, బట్ కొంచెం టేస్ట్ చేద్దాం. ఓకే, దీంట్లోనే తిందాం. ఎంత ఫ్లఫీగా ఉందో చూడండి. మల్టీ టాలెంటెడ్ నేను, కాకపోతే నన్ను నేనే గుర్తించుకోలేదు అంతే. ఎంత మీకు అనిపిస్తుందా? ఎంత జెల్లీ టెక్స్చర్ వచ్చిందో కదా. పొగలు చూసారా? స్మెల్ కూడా కుమ్మేస్తుంది. For more recipes, comment down below. Until then, don't forget to like, share and subscribe to my channel Lahari Muchitlu. Namaste, good night and bye. జున్ను కావాలా మీకు కూడా కామెంట్ చేసేయండి. అయితే ఉంటాం అలా.